దళిత దొర అని మీరు ఎందుకు కామెంట్ చేయాల్సి వచ్చింది? ఒక మొన్న కాదు, ఆయనను 94 నుంచి వెళ్ళి 2004 ఆయన ఎప్పుడైతే టీడీపీలో 9.5 సంవత్సరాలు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నాడు. ముందేమో మార్కెట్ మినిస్టర్ ఎన్టీ రామారావు కాలు మొక్కి టికెట్ తెచ్చుకొని మార్కెట్ మినిస్టర్ అయ్యాడు. 6 నెలలు దాటకముందే వైస్రాయ్ హోటల్లో ఎన్టీ రామారావు మీదకి చెప్పులు ఇసిరేసి చంద్రబాబు సంకలజ్ వచ్చిండు. అక్కడ పోయిన తర్వాత సోషల్ ఫేర్ మినిస్టర్ అయ్యిండు, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యిండు, ఇరిగేషన్ మినిస్టర్ అయ్యిండు, 3 సార్లు మినిస్టర్ అయ్యిండు. సో అప్పుడు మొత్తము వాజ్ ద ఓన్లీ మినిస్టర్ ఫర్ వరంగల్ డిస్ట్రిక్ట్. ఆ రకంగా ఆయన నిరంకుశ పాలన, అక్రమ అరెస్టులు, అహంకారం, ఆయన బిహేవియర్ని బట్టి నక్సలైట్లు ఆయనను దళిత దొర అని పేరు పెట్టారు. నక్సలైట్లు మీరు పెట్టిన పేరు కాదు, నక్సలైట్లు దళిత దొర అని పెట్టి. ఎందుకంటే గణపురం నియోజకవర్గంలో దాదాపు 160 మంది దళిత బిడ్డలను, నా జాతి బిడ్డలందరూ కూడా అక్రమంగా అరెస్ట్ చేయడం కూడా, ఎన్కౌంటర్ కూడా చేయించారు. వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు రాకపోతే పోలీసులతో నిర్బంధించి 3rd డిగ్రీ ఉపయోగించి ఆ ఇంట్లో అన్నలు వచ్చి పడుకుంటున్నారని తప్పుడు అభియోగంతో అనేక నెలలు జైళ్ళల్లో పెట్టిన పరిస్థితి. కాంగ్రెస్ సంబంధించిన సర్పంచులుంటే జన్మభూమి నడిపియకపోయేది ఉంటే వాళ్ళను మొత్తం గుట్ట మీద తీసుకుపోయి ఎన్కౌంటర్ చేస్తారని బెదిరించి అట్లా బలవంతంగా చేసే కార్యక్రమం. ఆ రకంగా దళిత దొర అనే పేరే కాకుండా ఆయన కల్నాయక్ అని కూడా ఇంకొక బుక్కే రాసింది ఆయన మీద. కల్నాయక్ ఎందుకంటే అవినీతికి తిమింగళం సామ్రాట్ లెక్క. ఆయన ఏ శాఖలో ఉన్నప్పుడు ఏమేమి అభియోగాలు వచ్చినాయి, ఏమేమి అక్రమాలకు పాల్పడ్డాడు. మొదటిది మార్కెట్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇల్లు కిటికీలకు గొణ సంచులు, దచ్చు నీల, అలాంటి కాళ్లకు ప్లాస్టిక్ స్లిప్ అన్న పరిస్థితి కాంచాలి. 6 నెలలు దాటకముందే 2 అంతస్తుల భవనం అయిపోయింది. మరి మెరిసే సపాది బండలు వచ్చినాయి. తర్వాత కిటికీలకు మెరుపు గుడ్డలు వచ్చిన పరిస్థితి అయింది. అది అయిపోయినాక నెక్స్ట్ రెండోది సోషల్ ఫేర్ మినిస్టర్. సోషల్ ఫేర్ మినిస్టర్లో హాస్టల్ ఉండవు, విద్యార్థులు ఉండరు. 10% ప్రతి బిల్లులో కమిషన్. ఇక్కడ వాళ్ళ చిన్నమ్మ కొడుకని పద్మశాలి ఒక ఆయన బలరాం, గోరింట బలరాం అని ఇక్కడ జెడ్పీటీసీ ఉండే గణపూర్లో, వాళ్ళ చిన్నమ్మ కొడుకు అని చెప్పుకున్నట్టు ఆయన మీడియేటర్గా ఉండి పెద్ద, ఆ రోజు వార్తా పేపరు పెద్దది, పెద్ద పబ్లిసిటీ అయిన పేపర్ ఆ రోజులలో, ఎక్కువ పేపర్స్ వచ్చేది. దాంట్లో సగం మొదటి పేజీలో గోరింత బలరాం కొండంత అయ్యాడు. ఎందుకు కొండంత అయ్యాడంటే 10%లో 2% గోరింత బలరాం తీసుకుంటాడు, 8% కడియం శ్రేయ తీసుకుంటాడు. 10% తీసుకోవాలి. అది ప్లేట్లు కొన్నా, బాక్సులు కొన్నా, దుప్పట్లు కొన్నా, ఏది కొన్నా కూడా ఆ పైసలన్నీ హవాలా ద్వారా మలేషియా, సింగపూర్కు పంపించి అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ బినామీ పేర్లతోటి ఆస్తులు సంపాదించుకున్నాడు కడియం శ్రేయది. ఇది సోషల్ ఫేర్ మినిస్టర్ అప్పుడు. మూడోది ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ప్రతి డిఈఓ, అప్పుడు 23 జిల్లాలకు డిఓకు ఒక్కొక్క డిఓ దగ్గర 2 కోట్లు, ఆ రోజులలో 2 కోట్ల రూపాయలు తీసుకొని వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇచ్చుడు, ఆ కార్యక్రమం చేయడం జరిగింది. అనేక అక్రమాలు, స్కూళ్ళు, కాలేజీలు పర్మిషన్లకు విపరీతం డబ్బులు తీసుకున్నాడు. తర్వాత 4వది ఇరిగేషన్ శాఖ. ఇరిగేషన్ శాఖలో హైడల్ ప్రాజెక్టుకు, ఒక్కొక్క హైడల్ ప్రాజెక్టుకు 5 కోట్లు తీసుకొని జల విద్యుత్తు స్టార్ట్ చేయడం కోసం 5 కోట్ల రూపాయలతోటి దాదాపు 10ల సంఖ్యలో ఇవ్వడం వల్ల అట్లా డబ్బులు జమ. ఇవన్నీ కూడా నక్సలైట్ సంస్థ వాళ్ళు, కమ్యూనిస్టులు అందరూ కలిసి ఒక బుక్ ఇచ్చారు. కల్నాయక్ అని ఒక బుక్ తయారు చేసి పక్షపత్రిక 15 రోజులకు వచ్చే పత్రికలో ఈ హెడ్డి కల్నాయక్ అని చెప్పేసి ముఖం వరకు అట్లే ఉంటుంది అనుకో, మళ్ళీ నల్లగా పెట్టేసి కల్నాయక్ అని క్వశ్చన్ మార్క్ పెట్టి లోపల మొత్తం కూడా ఆయన పుస్తకమే రాసి. అంటే అదేమో అవినీతి మీద, ఇదేమో ప్రవర్తన మీద, దళిత దొర ఏమో ప్రవర్తన మీద, అది కల్నాయక్ అనేదేమో ఆయన అవినీతి పైన. మొన్నెందుకు మాట్లాడవలసి వచ్చింది అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న 10 సంవత్సరాలు కుక్కిన పెయిన్లు ఎక్కున్నాడు. అంటే ఇట్లాంటి ఏమి దౌర్జన్యాలు చేయడం కానీ అహంకారాన్ని చూసే పరిస్థితి రాలేదు. ఎందుకంటే ఇక్కడ నేను ఉన్నాను కాబట్టి. సో నేను 2004 నుండి 2023 వరకు 20 సంవత్సరాలు కంటిన్యూస్గా ఇక్కడ అధికారంలో ఉన్నవాడిని. నేను అటు కాంగ్రెస్ కావచ్చు, తర్వాత టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు. ఆయన మళ్ళీ ఎప్పుడైతే 23 డిసెంబర్ గెలిచిండో మళ్ళీ ఇక్కడ నిరంకుశ పాలన మొదలైంది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్కి పోయిండో ఇక్కడ నిర్బంధం మొదలైంది. మళ్ళీ పోలీసుల ప్రహారాలో ప్రోగ్రాం చేసుకుంటున్నాడు. 6 కిలోల
సన్న బియ్యం ఇవ్వడానికి 60 మంది పోలీసులను తీసుకొని పోయే కార్యక్రమము. చిన్న చిన్న ప్రోగ్రాంలకు మొన్న మార్కెట్లో ప్రోగ్రాం అయితే 250 మంది పోలీసులను తీసుకొని కార్యక్రమం చేసిండు. తర్వాత నువ్వు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలే, మేము గెలిపించిన ఎమ్మెల్యే అని ఒక ఫ్లెక్స్ పెడితే మొత్తం అందరిని అరెస్టులు చేసే కార్యక్రమం. తెల్లారంగా దిష్టిబొమ్మలు నువ్వు రాజీనామా చేయి, లేదా పార్టీకి రాజీనామా చేయి, ఎమ్మెల్యే పదవి రాజీనామా నువ్వు తిరుగు అని చెప్పేసి వివిధ గ్రామాలలో అన్ని గ్రామాలలో ముక్కుమ్మడిగా ఆయన ఏమంటారు దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ ఉంటే పోలీసులు తీసుకుపోయి అక్కడ నిర్బంధించడం జరిగింది. దాదాపు 16 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు. అంటే మళ్ళీ నిర్బంధం స్టార్ట్ అయింది. ఈ 2 సంవత్సరాలలో మళ్ళీ నిర్బంధం స్టార్ట్ అయినాయి. అక్రమ కేసులు మొదలైనాయి. సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళని అరేంజ్ చేసి లోపల పెట్టించుడు 14-15 రోజులు కూడా జైల్లో ఉన్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ దళిత దొర పోకళ్ళు కనబడతా ఉన్నాయి. ఆ రోజు నువ్వు ఎట్లయితే ప్రవర్తించినవో మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ పోయిన తర్వాత మళ్ళీ కార్యకర్తల మీద పగ తీసుకుంటున్నావు. తగదు కడియం శ్రేణి, కార్యకర్తల జోలికి పోకు, ఏమన్నా ఉంటే నువ్వా నేనా తేల్చుకుందాం, అంతేగాని కార్యకర్తల జోలికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఇప్పుడు 1-2 గ్రామాలతో అయిపోయింది, కానీ రేపు 143 గ్రామాలని మున్సిపాలిటీని మొత్తం 146 గ్రామాలు ఉన్నాయి. మొత్తం ప్రతి ఊర్లో నీ దిష్టి బొమ్మను మరి ఏలాడదీస్తాం బిడ్డ అని చెప్పేసి హెచ్చరించడం జరిగింది.